హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు అనరా ఛానల్. నా పార్ట్ 1 వీడియో చూసారనుకుంటున్నాను. ఇది పార్ట్ 2 వీడియో కంటిన్యూషన్. ఒకవేళ పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి పార్ట్ 1 వీడియో చూడండి. నేను యాక్టర్స్తో ఫోటోలు దిగినవి వాళ్ళ వీడియోస్ అన్నీ పెట్టాను. ఈ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్, నేహా శెట్టి హీరోయిన్, మీకు ఐడియానే ఉంటుంది కదా, డ్యాన్స్ పర్ఫార్మెన్సు అండ్ ద మెయిన్ మ్యూజిక్, ద ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు కాన్సెప్ట్ ఉంటుంది ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ పార్ట్ 3 వీడియో కూడా ఉండబోతుంది. పార్ట్ 3లో ఇంకా ఇంట్రెస్టింగ్గా తమన్ విత్ కాంబినేషన్ శివమణి గారు వాళ్ళ ఇద్దరు కాన్సెప్ట్ ఉంటుంది. సో డోంట్ మిస్ దట్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. నన్ను డిసెంబర్లో ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి. డిసెంబర్లో నేను కేవలం రాష్ట్ర స్థాయి కవిని మాత్రమే. వీళ్ళ ఆహ్వానం తర్వాత ఆ వేళా విశేషం ఏంటో కానీ తర్వాత 2 నెలల్లో 4 అంతర్జాతీయ పురస్కారాలు నా సొంతమయ్యాయి. అందులో మొదటిది గోల్డెన్ గ్లోబ్, తర్వాత 2వది క్రిటిక్స్ చాయిస్, 3వది హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్, 4వది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్. తొంభై ఐదేళ్ల ఆస్కార్ చరిత్రలో సంపూర్ణమైన భారతీయ చలనచిత్రానికి వచ్చిన మొట్టమొదటి పురస్కారం ఇది. మన పాటకు వచ్చింది, మన సినిమా పాటకు వచ్చింది, మన తెలుగు సినిమా పాటకు వచ్చింది, మన పల్లె పాటకు వచ్చింది. ఈ సందర్భంగా అందరూ, ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ సంతోషించారు, సంబరాలు జరుపుకున్నారు, గర్వపడ్డారు. ఇంకొక మాట, 95 ఆస్కార్ చరిత్రలో ఆ వేదిక మీద విజేతలందరూ దాదాపు కొన్ని లక్షల ఆంగ్ల పదాలు ఉచ్చరించిన చరిత్ర ఉంది. కానీ ఆ వేదిక మీద మొట్టమొదటిసారిగా ఉచ్చరింపబడిన మొదటి తెలుగు పదం నమస్తే. కేటాయించిన సీట్లలో కూర్చున్నాం. J16, J17, J18, J19 కూర్చున్నాం. ఎదురు చూస్తున్నాను చాలా ఉత్కంఠగా. మాకే వస్తుందని నమ్మకం ఉంది, ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ వచ్చిన వాళ్ళకి తప్పకుండా ఆస్కార్ వస్తుంది. కానీ కొంచెం భయం. సన్లక్స్ వాళ్ళు అద్భుతంగా పాడారు, రిహానా మరింత అద్భుతంగా పాడింది, లేడీ గాగా చాలా గొప్పగా పాడింది. ఇంకా భయం మొదలైంది. నామినేషన్స్ రాగానే కంగారు, ఉత్కంఠ, ఆదుర్త, ఏమవుతుందో ఒక చిన్న భయం. మెల్లిగా ఆ అమ్మాయి ఎండలో ఓపెన్ చేసి నౌ ద ఒరిజినల్ సాంగ్ గోస్ టు RRR అనగానే ఒక్కసారిగా నేను లేచి నడుచుకుంటూ ఆ వేదిక మీదకి వెళ్ళే ఆ 15 సెకండ్లు ఆలోచన రహిత స్థితి, భావరహిత స్థితి, ఉద్వేగ రహిత స్థితి. పుస్తకాల్లో చదువుతామే నిర్వికల్ప సమాధి స్థితి అంటారు. ఆ 15 సెకండ్ల పాటు ఆ స్థితిని నేను అనుభవించాను. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చిరస్థాయిగా నేర్చుకోతూ ఎప్పుడు ఈ రోజు నాట్స్ 7వ అమెరికా తెలుగు సంబరాల్లో అల్లు రామలింగయ్య గారి అవార్డుని తీసుకోవడానికి వచ్చేసారు మన మురళీ శర్మ గారు. కెన్ వి గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మురళీ శర్మ గారు. దీన్ని ప్రెజెంట్ చేయడానికి వి హావ్ అల్లు అరవింద్ గారు, శ్రీధర్ అప్పసాని గారు, రాజ్ అల్లాడా గారు అండ్ అరుణ గంటి గారు. So a few words to the Nats. మా తెలుగు వారందరికీ, మన మురళీ శర్మ గారికి అల్లు రామలింగయ్య గారి అవార్డు మనం నాట్స్ 7వ అమెరికా తెలుగు సంబరాల్లో ఇస్తున్న సందర్భంగా అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా Can we give a huge round of applause, please? మరొకసారి గట్టిగా ఆయన్ని మనం ఇంకా మ్యూజిషియన్స్ అందరూ సెట్ చేసుకుని మీకు అద్భుతమైన మ్యూజిక్ ని, కాన్సర్ట్ ని ఇవ్వాలంటే we need to give another 5 more minutes. Let me invite Alakananda, sponsored by ANG AVR Chaudhary garu, onto the stage. Huge round of applause to this fantastic music director, Mr.
నది కోలాటంలో కిక్కెక్కే చలికి రెక్కుతున్నది ఆరాటంలో ముంచాలే మైకల్లో బలి కొరుకు తిన్నది కోలాటంలో కిక్కెక్కే చలికి రెక్కుతున్నది ఆరాటంలో He's going to play for you. ఈ డ్రెస్ వేసుకొని వాయిస్తే అసలు అసహ్యం సార్. నేను మీ మ్యూజిక్ ఒక ఫ్యాన్గా మీ శిష్యుడిగా జస్ట్ అలా వచ్చింది. ఏంటి న్యూ జెర్సీ సడన్గా చల్లబడింది అనుకున్నాను. సో మీ మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది అందుకే. సో ఫెల్ సో గుడ్ సార్. అంటే మణిగారి గురించి చిన్న 4 words సార్. బికాస్ ఐ వర్క్ 9 years with him. ఫ్రమ్ 1 నుంచి బిల్లా దాకా ఐ వర్క్ విత్ హిమ్ 9 years. I worked for around 94 films with him. Today what I am is because of him. ఒక బేబీకి మదర్స్ మిల్క్ ఎంత ఇంపార్టెంటో నా కెరీర్కి మణిగారి మ్యూజిక్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో he taught me everything, patience, love, hate, everything he taught me. That's what I am existing today. And మణిగారి ప్రేమ is longevity. చాలా that is reality. So we are very very fortunate and very happy, and I thank God for giving me నాకు ఒక ఫాదర్ లాంటి ఒక ఫిగర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మేక్ సొల్లు అభి వై వాంచ్ నే ఏం సార్ ఈ సార్ ఈ సాంగ్ తాగిదమ్మా కులిగే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే
పల్లి బొమ్మ దాయి దాయి దామ కలికి కండు కోయిలమ్మ నీపై మనసందమ్మ నిండు సందం. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు సెకండ్ డే. Looking forward to seeing you all soon again. Thank you. Thank you so much, Neha. మన నాట్స్ వాళ్ళు 7వ అమెరికా తెలుగు సంబరాలు మనందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి అందరికీ నమస్కారం. Before that, next film Mama Masjid is a video. let's sure. So let's launch. వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం. సో నా ఫస్ట్ టైం విత్ మ్యాథ్స్ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు దే సెంట్ మీ a presentation and their ideology is something I very strongly side by. So I'm really happy, excited. On the bright side I could see authentic Telugu culture which we live with that first time. So I'm good. Again, this couple, they don't need much of introduction. But before we get to the purpose of this particular meeting or this session, this is basically a session whereby we are awarding, and it's a great honor for us to have Mr. Anna Narayanamurthy garu, Sudhamurthy garu, for the Lifetime Achievement Awards for whatever they have done at the festival. And NATS, this is an honor for NATS, not for them. I mean, it is an honor for them as well, but we feel more proud to be for them to be accepting this privilege. So we'll keep this short. Not able to hear anything. Don't worry, don't worry. Just 1 second, calculating. Don't worry, snap. She is the Deputy Director and the highest elected Telugu official in the state of New Jersey, Ms. Shanti Nara. నాకు ఒకటి గుర్తొస్తుందండి. ఆయన పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత మీలో చాలామందికి తెలుసో లేదో, సౌత్ ఇండియాలో ఎవరినైనా సరే మద్రాసి అనేవాడు. అది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో మిక్స్ అయిపోయి ఎవరైనా నార్త్ ఇండియా నుంచి వాడు ఎవరైనా బాయ్ మద్రాసి అని అంటారు. మద్రాసి అనే దాంట్లో మిక్స్ అయిపోతుండగా రామారావు గారు ప్రప్రథమంగా తెలుగోడి గొప్ప కాదురా మద్రాసి కాదు మేము తెలుగోళ్ళం అని ప్రత్యేకంగా
తెలుగుతనానికి తెలుగువాడికి ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకొచ్చి అప్పటి నుంచి ఆల్ ఇండియాలో తెలుగు వాళ్ళు సపరేటా అని అనుకునేవాళ్ళు. ఇంకొక హైపాతి ఏమైనా ఆశీర్వదించమంటావరా? శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తుని ఆశీర్వదించమంటావా, లేకపోతే ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తుని ఆశీర్వదించమంటావా అన్నారు. అతనేమో ఏదో ఒకటి ఆశీర్వదించమా, రెండు ఒకటే అన్నాడు. సో H1 ఉన్న వాళ్ళకి త్వరలో గ్రీన్ కార్డ్ ప్రాప్తిరస్తు, గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి సిటిజన్షిప్ ప్రాప్తిరస్తు, అండ్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఇంకా నేను ఏం దీవించాలో నాకు తెలియదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ రాష్ట్రపతి ఎన్నుకోవడానికి మీరు ఓట్లు వేస్తున్నారంటే తెలుగు వాడు తలుచుకుంటే ఎవరికన్నా ఓటేయకండి అని మీరు అంతా నిరూపించారు. నాకు మళ్ళీ న్యాచ్కి వచ్చి మీ అందరినీ కలవాలనుంది. నాకు కూడా పునః B1 B2 ప్రాప్తిరస్తు మీరంతా ఆశీర్వదించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఎవరెవరైతే అయితే ఫోటోలు తీసుకున్నానో ఆ ఫొటోస్ అనేది ఇక్కడ నేను పెట్టాను. సో పార్ట్ 3 వీడియోలో కూడా నేను కొన్ని ఇంకా ఫొటోస్ యాడ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.